గొప్పది. ఆ ప్రేమను వర్ణించడానికి నీ జీవితం సరిపోదు. అటువంటి గొప్ప ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. తండ్రి కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు
యేసయ్యా నీ వెంటే ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట వినడం కోసం మేము వచ్చామయ్యా నీ చూపు మా మీద పడాలని మేము ఆశతో ఉన్నామయ్యా నీ ముఖ దర్శనము ప్రభా నువ్వు పొందుకోవాలని తృష్ణతో దావీదు ఎలాగైతే తృష్ణతో నిన్ను వెతికాడో ప్రభా ఇదిగో ఈ ఉదయకాలం నిన్ను వెతకడానికి వచ్చామయ్యా నిన్ను వెతుకు వారికి నువ్వు దొరికే దేవుడవయ్యా నీవు తట్టుచున్న వారిని నరప్రభాతాన్ని తెరిచే దేవుడవు నాయన అయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడనన్నావయ్యా అడగడానికి వచ్చినవయ్యా అయ్యా మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవయ్యా ఈరోజు మాతో మాట్లాడని హృదయపూర్వకంగా దేవుడు అడుగుదా ముందున సమయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనపరుచుకొని దేవుడు తన ఆత్మ చేత ఇంకా ఈ గుంపులో ఎవరైనా దేవుని సన్నిధిని ఇంకా అనుభవించలేని స్థితిలో ఉంటాయి ఏ కారణాలు ఏ బలహీనత ఏ వేదన దుఃఖం వారిని అడ్డుపరుస్తా ఉందో ఆ ఆటంకాలన్నిటి నుండి దేవుడు వారికి విడుదలించి పరిపూర్ణమైన సమర్పణతో హృదయమార దేవుడిని ఆరాధించడానికి అంచె దినములందు తన ఆత్మను అందరి మీద దేవుడు కమ్మరిస్తాడు ఆయన ధారాళముగా కమ్మరించే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని ఇంకా దేవుడు బలపరిచినట్లుగా వాక్యం ద్వారా ఉదయకాలం మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా సంఘములు అనేక మంది బలహీనులై ఉన్నారు టైఫాయిడ్ జ్వరాల చేత అనేక రకాల వ్యాధుల చేత సమస్యల చేత కృంగిన స్థితిలో ఉంటుండగా ఈ ఉదయకాలం సంఘమును దేవుడు బలపరిచి లేవనెత్తి మరలా ఉజ్జీవముతో దేవుడు సంఘాన్ని నడిపించినట్లుగా మన మధ్యలో ఆత్మీయులుగా ప్రార్థన చేసినట్లుగా అందరూ